లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. సరే, అందులో మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ ఎవరు కాదనలేంది, నేను దానికి ఒప్పుకుంటాను. కానీ సీఎం గారు అక్కడికి వచ్చేంత వరకు పెద్దగా చర్యలు తీసుకోలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు, అక్కడ పరిస్థితులను పట్టించుకోలేదు అని ఒక విమర్శ అయితే వచ్చింది. సార్ మేము మార్నింగ్ 9:30 కూడా వరద లేదండి. బుడమేరు వరద ఎట్లా వస్తుందంటే ఒక్కసారి పొంగుద్ది. ఆ పొంగిన బోర్లో సడన్గా వచ్చి పడిన గళ్ళ వల్ల వాటర్ స్టార్ట్ అవుతుందని మాకు రాగానే మేము కానీ కలెక్టర్ గారు కానీ బోండా ఉమా గారు కానీ మంత్రి నారాయణ గారు కానీ అందరం అక్కడే ఉన్నాం, ఆ ప్రాంతంలోనే ఉన్నాం. మేము చూస్తుండగానే వరద వచ్చేస్తూ ఉంది. వరద ఆయన 3ంటికి వచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ టైం చేయలే. మేము 12ంటికి నుంచి మేము చూసుకుంటా చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా మీరు రావాలి సార్, ఇది కొంచెం పెరిగెడుతుంది అంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుందని 3ంటికల్లా వచ్చేసి 3ంటి నుంచి అందరం కూడా రోడ్ల మీదే ఉన్నాం. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఆయన కూడా అన్నారు, నా జీవితంలో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఎక్కడైనా తుఫాను వస్తే ఒక రోజులో వెళ్ళిపోద్ది, 2 రోజులు వెళ్ళిపోద్ది, తర్వాత క్లియరెన్స్ చేసుకుంటాం. 10-12 రోజులు వాటం నీట ఉండడం, అది ఆ ఎక్స్పీరియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్. మేము చూస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాం. మేము అందరం కూడా సింగనగర్ మీదే ఆ కట్ట మీదే ఉన్నాం. ప్లస్ వెహికల్ కూడా వెళ్ళగలిగిన పరిస్థితులు లేవు. మ్యాక్సిమం రిలీఫ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఉధృతంగా చేయగలిగాం. ఎందుకంటే ఆయన వచ్చేపాటికి డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చేసినాయి, అన్ని రకాల డిపార్ట్మెంట్లు. ఆ కోఆర్డినేషన్ ఆయన వల్లే అవుతుంది కాబట్టి అన్నీ కూడా చాలా ఉధృతంగా జరిగినాయి. ఓకే, గతంలో అంటే మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారికి మీ అన్నగారికి ఉప్పు నిప్పులా ఉంటుంది. బుద్ధా వెంకన్న గారు మీతో సఖ్యతగా ఉంటారా? సార్, ఎక్కడైనా చిన్న ఇష్యూలు ఉంటూనే ఉంటాయి, దాన్ని సర్దుకుపోయి వాడి మీదే ఉంటుంది. నేను బుద్ధ వెంకన్న పొద్దున్న 2 ప్రోగ్రాంలకు వెళ్ళాం, కలిసే వెళ్ళాం. మొన్న కూడా 3 ప్రోగ్రాంలు కలిసి వెళ్ళాం. కాబట్టి ఇప్పుడు ఒక కుటుంబంలోనే 100 గొడవలు ఉంటాయి. చిన్నవి మేము పడతాను ఉంటాం, కుటుంబంలో కలిసిపోవడం. ఇదివరకు చిన్న గొడవలు పడితే అడ్జస్ట్ అవ్వగలిగే మెంటాలిటీ వాళ్ళకి లేకపోవచ్చు. ఇవాళ మా ఇద్దరికే అడ్జస్ట్ అయ్యే చిన్న ఇష్యూలు ఉంటాను ఉంటాయి. ఎక్కడైనా 8-7 ఎమ్మెల్యేలతోనూ ఉంటాయి. వాళ్ళు సర్దుకుంటారు, నేను సర్దుకుంటాను. అందరితో సఖ్యతగా ఉన్నారు మీరు? 7 ఒకే తాటి మీద ఉన్నాం. గొప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఎక్కడ ఇవాళ పొద్దున బోండా ఉమ్మ గారి నియోజకవర్గంలో ఓపెనింగ్ చేశాను. గద్దె రామోహన్ రావు గారు పొద్దున్న నేను కలిసే ఉన్నాం. కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు ఆఫీస్కి రాబోతున్నారు. సౌమ్య గారు తాతయ్య గారు పొద్దున కూడా శ్రీరామ్ తాతయ్య గారు షాప్ ఓపెనింగ్ నేనే చీఫ్ గెస్ట్ని. ఇట్లా రకరకాల అసలు అందరూ కూడా నేనంటే గౌరవంగా ఉంటారు. వాళ్ళు నాకన్నా పెద్ద సీనియర్ నాయకులు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఒక స్టెప్ తగ్గినా వాళ్ళ గౌరవం అయితే ఎక్కడ తగ్గిస్తుంది. అంటే దేవినేని ఉమా గారు వాళ్ళంతా కూడా మీకన్నా చాలా సీనియర్లే కదా పార్టీలో, ఈరోజు జూనియర్లు అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకుంటుందండి, దేవినేని ఉమా గారిని ఇందాక పార్టీ ఆఫీస్లో కలిసా. ఇంటికి రా అన్నారు, 29వ తారీఖు వస్తానండి, నేను రేపు వైజాగ్ వెళ్తున్నా నాట్లే అన్నారు. ఎవరికైనా ఇవ్వటం. ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు మన ఆర్టీసీ చైర్మన్. రెగ్యులర్గా నేను నారాయణ గారిని కలుస్తూనే ఉంటా. అంటే పార్టీ కొన్ని అడ్జస్ట్మెంట్ల మీద ఇవ్వలేకపోవచ్చు, కానీ నాయకుడే కాబట్టి నాయకుడిని ఎప్పుడైనా నాకన్నా సీనియర్ నాయకుడిగానే నేను ఫీల్ అవుతాను. ఎన్టీఆర్ జిల్లాలో మంత్రి లేకపోవడము కేశినేని చిన్ని గారికి కలిసి వచ్చింది. ఆయనే ఒక మంత్రిలా వ్యవహరించేస్తున్నారంట. నాకేం పని అండి, నాకు వర్క్ తగ్గితే బిజీ అయిపోయారు. మాకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, పార్థసారథి గారు ఉన్నారు. మీరు చూసేలా లేదో మీకు ఒక గొప్ప విషయం చెప్పనా, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు మీట్ ఇప్పటికి 2 సార్లు జరిగింది. 2 సార్లు నేను ఒకసారి పెట్టాను, ఒకసారి కొల్లు రవీంద్ర గారు పెట్టారు. 16 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ. మేమందరం ఒకే మాట మీద ఉన్నాం. ఇదివరకట్లాగా గ్రూపులు ఎక్కడ లేవు. 16 మంది 2 మీటింగులకి వచ్చాం. ఏ చిన్న విషయాలు ఉన్నా 16 మంది కూర్చుంటున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాను ఒక యూనిట్ లాగా ఫీల్ అవుతున్నాం. అందరం ఇప్పుడు కూడా బాలశౌరి గారు నేను కలిసి వచ్చాం ఏదో మీటింగ్కి వెళ్ళి. కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన వేరు, బీజేపీ వేరు, టీడీపీ వేరు అనేది కాదు. 16 మందిని ఒకే మాట మీద ఒకే దీని మీద ఉంటున్నాం. తప్పకుండా మాకు సీనియర్ మంత్రులు 2 ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ సూచనలు సలహాల మీద మేమందరం సూచనలు సలహాలు కాదు, మేమే ఇస్తాం సలహాలు. సార్ ఇట్లా ఉన్నామని 16 మంది ఎమ్మెల్యేలు ఇస్తే వాళ్ళు వింటారు కదా. అంతే, ఖచ్చితంగా అంతా బాగానే ఉంది. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీని తూలనాడి, మిమ్మల్ని తూలనాడి, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడిన వారంతా ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఒక్కొక్కరుగా మీ పార్టీలోకి వచ్చేస్తున్నారు కదా. అంటే జనసేనలోకి కొంతమంది, టీడీపీలోకి కొంతమంది ఇలా వచ్చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? అవన్నీ మర్చిపోతారా పాత రోజులని? ఒక్కటండి,
మేము కక్ష సాధింపులు సాధించాం. ఆ. మేము ప్రజలు ఎందుకు మమ్మల్ని గెలిపించారు, వాళ్ళకి సేవ మంచి చేయడం, చేయాలని. మంచి చేయాలని గెలిపించారు. అంతేగాని మమ్మల్ని వాళ్ళు ఏదో చేశారు, మమ్మల్ని వాళ్ళు ఏదో బూతులు తిట్టారు, ఇంకోళ్ళు ఎవరో ఏదో చేశారు, వాళ్ళ కర్మకి అందుకే కదా అట్లా పోయారు వాళ్ళు. మేము ఎందుకు అధికారం వచ్చింది మాకు, వాళ్ళు అట్లా చేశారు కాబట్టి మీకు పోయారు, అధికారం వచ్చింది. మాకు అధికారం వచ్చింది. మేము కూడా అట్లా చేస్తే ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా? Correct. కాబట్టి మా ప్రభుత్వం ఎక్కడా కూడా మాకు కోపాలు ఉండుండొచ్చు. మొదట్లో రాగానే అధికారంలోకి రాగానే అబ్బా అది ఇది అని కోపాలు, అంటే ఆ రోజు అనుభవించారు రెడ్ కాబట్టి బుక్ కావచ్చు. అనుభవించారు కాబట్టి ఆ కోపాలు ఉండొచ్చు. మా సారు యొక్క మాటలతో ప్రతి ఒక్కళ్ళకి కోపాలు తగ్గి మనం నిజమే కదా, మనం ప్రజలు దీనికి కదా మనల్ని గెలిపించింది, మనకి వాళ్ళకి తేడా లేకపోతే ఎట్లా అనే విషయంలో మేము వస్తాం. రెండోది, ఎవరన్నా పార్టీలోకి రావచ్చు, వచ్చిన వాళ్ళకి క్లియర్గా ఒకటే చెబుతున్నాం, మీరు మా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్ళాలి. వాళ్ళ కొంతమంది నాయకులు మంచి పేరున్న నాయకులు కూడా ఉన్నారు, ఉన్నవాళ్ళు వచ్చి ఉంటారు. వచ్చిన చోట మేము అన్ని పార్టీలని సమన్వయం చేసుకుని వాళ్ళతో కలిసి వెళ్ళే విధంగా మేము మాట్లాడుకుని తర్వాతే కానీ పార్టీలోకి తీసుకుంటున్నాం. కాబట్టి ఇబ్బంది లేని చోట తీసుకుంటంలో తప్పులేదు, మంచి నాయకులు అన్నప్పుడు తీసుకుంటాం కూడా తప్పులేదు. ఈ గతంలో రాజకీయాల్లో వాళ్ళు ఏదో విమర్శించారు, వాళ్ళని ఏదో చేసేయాలి ఇది చేసేయాలని కక్ష సాధింపు చర్యలు అయితే మా దగ్గర నుంచి ఒక్కళ్ళ మీద కూడా ఏ రోజు ఉండబోవు. ఎప్పటికీ ఉండవు. చిన్ని గారు, నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు క్రికెటర్ అండి? క్రికెట్ చిన్నప్పుడు ఆడేవాళ్ళం. చిన్నప్పుడు అంటే ఏ స్టేజ్లో ఆడేవారు? దాదాపు ఇంటర్మీడియట్ దాకా ఆడాం. ఇంటర్మీడియట్ ఆల్రౌండరా అంటే? లేదు, బ్యాటింగ్. బ్యాటింగ్ అంటే ఓపెనర్ వచ్చేవాళ్ళ? సెకండ్ డౌన్ వచ్చింది. సెకండ్ డౌన్ వచ్చా. అయితే క్రికెట్ మీద అవగాహన ఉంది, అందుకేనా మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇచ్చారు? ఒకటండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ప్లేయర్లే క్రికెటర్లు అవ్వాలి, క్రికెటర్లే ప్లేయర్లు, ఇది అసోసియేషన్ మెంబర్లు అవ్వాలి లేదు. ఎవరైతే క్రికెట్ని ప్రాచుర్యంగా తీసుకెళ్ళగలిగిన వాళ్ళే రావచ్చు. నేనేదో డొమెస్టిక్ ప్లేయరా లేకపోతే స్టేట్ ప్లేయరా ఇంకో ప్లేయర్ అని వాళ్ళ సేవలు ఇంకో రకంగా ఉపయోగించుకుంటారు. మీరు చూస్తే బీసీసీఐలో కానీ ఏసీఏలో కానీ క్రికెటర్ కాకుండా పాలనా దక్షిణంతో ఇప్పుడు జగన్మోహన్ దాల్మే గారు ఉన్నారు, బీసీసీఐని ఒక స్టెప్ తీసుకెళ్లారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకో స్టెప్ తీసుకెళ్లారు. ఇవాళ జైషా ఉన్నాడు, జైషా ఇవాళ బీసీసీఐ రెవెన్యూని దాదాపు 4 రెట్లు చేసి ఐసీసీఐకి వెళ్ళారు. ఇవాళ ప్రతిభ ఈ ఏసీఏ కానీ లేకపోతే బీసీసీఐలో కానీ పాలక వర్గమే కాకుండా క్రికెట్లో ఎట్లా మనం తీసుకెళ్ళాలి, ముందు తీసుకెళ్ళాలి అంటే దీంట్లో రకరకాలు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసేవటం, 2 ప్లేయర్లకి మంచి ప్లేయర్లు రెడీ చేయటం, మంచి అకాడమీలు రెడీ చేయటం, ఇవన్నీ అనుభవం నాకు ఐడియా ఉంది. కాబట్టి నన్ను వెళ్తే బాగుంటుందని అధిష్టానం భావించింది. నేను కూడా వెళ్ళినాక అన్ని అసోసియేషన్లని మీరు చూస్తే నా ఎన్నిక ఎట్లా జరిగిందంటే అందరూ ఏదో భయంకరమైన ప్రపంచం బద్దలైపోతుంది, ఇంకోటి అయిపోతుంది, వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఉన్న ప్రతి 32 అసోసియేషన్స్ క్లబ్స్, 33 అసోసియేషన్ క్లబ్స్ నన్ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ కింద కావాలన్నారు. అందరూ కూడా ఇవాళ ఏం చేస్తున్నారు, రేపు మీటింగ్ ఉంది, రేపు ఎల్లుండి వైజాగ్లో అన్ని అసోసియేషన్లని క్రికెట్ అసోసియేషన్ మేము తీర్చి 175 నియోజకవర్గాల్లో గ్రౌండ్స్ ఉండే రకంగా మేము ప్లాన్ చేయబోతున్నాం. అన్ని అది కూడా ఏసీఏ కన్నా జిల్లా అసోసియేషన్కి పవర్లు ఎక్కువ ఇవ్వబోతున్నాం. ప్లస్ 175 నియోజకవర్గాల్లో క్రికెట్ అనేది జరిగే విధంగా జనవరి, ఇందా చెప్పిన డిసెంబర్ 20 నుంచి జనవరి 20 వరకు క్రికెట్ జరిగే విధంగా మేము ప్రారంభించబోతున్నాం.